జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని పరిచర్యలో ఎవరైనా పేదలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సహకారం కోసం, మందిరం యొక్క నిర్వహణ కోసం ఏముండాలంట? మందిర ధననిధిలో ఏముండాలట అంటే మందిరంలో ఉన్న వారందరూ ఖచ్చితంగా ఏం తీసుకురావాలా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీలో ఎంతమంది వేస్తున్నారో అంటే మన సంపాదనలో, నేను ఫుల్ టాపిక్ చెప్పడం ఎప్పుడో ఒకసారి చెప్పాను, మానేశాను. దాని టాపిక్ ఎప్పుడైనా చెప్తాను. ప్రభు చాలామంది అడుగుతున్నారు, కొత్త నిబంధనలో లేదు కదండి, కొత్త నిబంధనలో లేదు కదండి అని. దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి చాలామందికి. బట్ ఇప్పుడు సమయం కాదు, ఇది టైం కూడా కాదు, ఇది సందర్భం కూడా కాదు. సో అది వేరే టాపిక్. ఎప్పుడైనా ప్రత్యేకంగా నేను ఈ దశమ భాగం గురించి మళ్ళీ ఒకసారి ప్రభు చిత్తమని చెప్తాను, సమయం కాదు. బట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొత్త నిబంధనలో కూడా ఉందే దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా కొత్త నిబంధన ప్రకారం అయితే దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలా, ఉత్సాహంగా ఇవ్వాలా. కొరింథీ పత్రిక ఒకసారి చదువురండి. కొరింథీ పత్రిక ఒకసారి, ఇందాక చదివిన కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5 నుంచి ఒకసారి చదవండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించెను, మరియు అన్నిటి యందు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చాలండి. ఏముందండి ఇక్కడ? కొరింథీ సంఘానికి 8వ అధ్యాయంలో మాసిదోనియ సంఘం గురించి చెప్పాడు, 9వ అధ్యాయం కూడా దీని గురించి చెప్తున్నాడు. ఎందుకో చెప్పాలి మీరు. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? 8వ అధ్యాయం ఇందాక చదివాం కదండి. మాసిదోనియ సంఘం గురించి ఎవరితో మాట్లాడాడు? ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఏ సంఘానికి? అక్కడ ఏమో తెలుసా? మీరు ఇచ్చేదమని చెప్పిన ధర్మం పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని ఎవరు తలంచారంట? అర్థం కాలేదా? ఇప్పుడు అక్కడేమో మాసిదోనియ సంఘం ఏం చేశారో చెప్పాడు, ఇక్కడేమో మీరు పిసినితనము ఇక ధారాళం ఇవ్వాలని ఆ డబ్బు జమ చేయడం కోసం హెచ్చరించడానికి కొంతమంది సహోదరులు ఎక్కడ పంపాడంట? కొరింథు సంఘానికి పంపాడు. ఏ సంఘానికి? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కొరింథీ సంఘంలో పేనాసోళ్ళని, పిసినారి బ్యాచ్ అని. అందుకనే వాళ్ళని హెచ్చరించడానికి కోసం. దేనికోసం అంటే వాళ్ళు ఇచ్చే ధర్మం విషయంలో హెచ్చరించాలా వద్దా? గట్టిగా చెప్పండి. అని ఎవరు చెప్పారు ఈ మాట? ఇప్పుడు చెప్పండి. మనం ఇచ్చే విషయాల్లో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ధారాళముగా ఉండాలంట. మనం ఎలా ఉంటాం? ధారాళంగా ఖర్చు పెడతాం, ధారాళంగా కొనుక్కు తింటాం, ధారాళంగా అన్నీ కొంటాం. కానీ ధారాళంగా ప్రభువుకి మాత్రం ఏమో
అందుకే దేవుడు అన్నాడు, మీరు ఇలాంటి వాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఆకాశాన్ని మూసేశాను అన్నాడు దేవుడు. అంటే అర్థమైంది తెలుసా? మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇవ్వకుండా ఏం చేయబడింది? ఆశీర్వాదం రావాలి అని అంటే నువ్వు ఎలా ఇవ్వాలా? అలా ఎవరు ఇచ్చారట? మాసిదోనియా. అందుకే ఇక్కడ కొంచెముగా విత్తువాడు పంట కూడా ఎలా కోస్తాడట? ఇప్పుడు ఎకరం విత్తినాడు ఎకరానికే కోస్తాడు కదండి. 2 ఎకరాలు విత్తేవాడు 10 ఎకరాలు విత్తేవాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సమృద్ధిగా రావాలంటే నువ్వు ఎలా విత్తాలా? గట్టిగా చెప్పాలా? సమృద్ధిగా విత్తాలి. ఇప్పుడు కుటుంబంలో సమృద్ధిగా ప్రేమ పొందాలంటే ఆపోజిట్ పర్సన్ కూడా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ ఎప్పుడైతే ధారాళంగా ప్రేమ చూపిస్తుందో భర్త నుంచి కూడా, అలాగే భర్త నుంచి ధారాళంగా ప్రేమ పంచినప్పుడే భార్య నుంచి కూడా ఆశించాలి. కొంతమంది వీళ్ళు విత్తనప్పుడు కోయడానికి ఆస్కారం ఉంటుందా? గట్టిగా చెప్పాలా? అంటే ఏంటి? నువ్వు ప్రేమించడం నేర్చుకో ముందు. నీ భర్తనో భార్యనో తల్లిదండ్రుల్లో బిడ్డలనో వాళ్ళ నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కొంతమంది భార్యను ప్రేమించరు, భర్తను ప్రేమించరు, వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మా ఆయన పట్టించుకోవట్లేదని. పట్టించుకుంటా, మరి నువ్వు పట్టించుకున్నావా? మీకు అర్థమైందా? నా భార్య మరి నువ్వు కూడా పట్టించుకోవాలిగా. అంటే ధారాళంగా విత్తితే పంట కూడా ఎలా కోస్తాం? దేవుని కొరకు ధారాళంగా నువ్వు పరిచర్య చేయి, దేవుడు కూడా ధారాళంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడా. ఇప్పుడు మాసిదోనియ సంఘం గురించి ఎన్నిసార్లు చెప్పాడు ఆయన. ఎందుకని? మాసిదోనియ సంఘం పిసినితనముగా, కానీ ఇక్కడ కొరింథీ సంఘంతో అన్నాడు, మీరు ధర్మము పిసినితనముగా ఇయ్యక అన్నాడు. పైగా ఎలా ఇవ్వాలట? దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడట? అంటే ఎవరిని ప్రేమిస్తాడట? అంటే ఉత్సాహంగా ఇవ్వడం అంటే ఎలాగా? మనం ఎప్పుడైనా సంతోషంగా ఇచ్చామా? ఇచ్చారు, మీలో కొంతమంది ఉన్నారు సంతోషం. కానీ ఎలా ఇవ్వకూడదు? కొంతమంది ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, దశమ భాగం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మన సంపాదన అంతట్లో 10% ఖచ్చితంగా నీకు ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, శ్రమలున్నా పట్టుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? దేవుని మందిరంలో ఇవ్వాలా. ఎప్పుడైతే ఇస్తామో మనం ఏం చేయబడతాం? అయితే విచిత్రం అంటే తెలుసా, మాసిదోనియ సంఘం సామర్థ్యం కొలది కాదు, సామర్థ్యము కంటే ఇక్కడేముంది? ఉత్సాహము ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడట? బలవంతముగా కాక సణుగు కొనక ఎలా ఇవ్వాలట? ఇష్టపూర్వకంగా. ఇప్పుడు చెప్పండి, దేవుని పరిచర్య చేసే విషయంలో సనగొచ్చా? అంటే పరిచర్య చేసిన, మందిరంలో కానుక ఇచ్చిన, దేవుని మందిరాన్ని ఖర్చు పెట్టినా, లేదా దేవుని మందిరంలో నువ్వు ఏదైనా మందిర పరిచర్య చేసినా, ఏం చేసినా ఎలా చేయాలంట? గట్టిగా చెప్పండి. ఇష్టపూర్వకంగా చేయాలట. ఇది ఎవరు చేశారంటే సారెపతి విధవరాలు చేసింది. ఇది ఎవరు చేశారంటే అబ్రహాము శారా చేశారు. ఇది ఎవరు చేశారు అని అంటే మాసిదోనియా సంఘం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు నేను కూడా ఆ జాబితాలో ఉండాలి. మన సామర్థ్యాన్ని బట్టి కాదు, సామర్థ్యము కంటే ఎలా ఇవ్వాలా? గట్టిగా చెప్పండి. సామర్థ్యము కంటే మళ్ళీ ఎలా ఇవ్వాలా? ఎలా ఇవ్వాలండి? ఉత్సాహముగా. ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా. అంటే కొత్త బట్టలు వేసినప్పుడు మీ మొహం ఎలా ఉంటుంది? అమ్మ భలే చెప్పారు కదా. కానుక ఇచ్చేటప్పుడు మీ మొహం ఎలా ఉంటుంది? చూసారా, ఇందాక క్విక్ రిప్లై వచ్చింది, ఇప్పుడు రాలా. ఎందుకని? మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్త వస్త్రాలు ధరించినప్పుడు మొహం ఏం చేస్తుంది అంటే ఒక కొత్త ఉత్సాహం మనలో ఉంటుంది. ఉండదా కదా? దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఉండాలంట? చెప్పాలా? ఎలా ఉండాలా? ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతున్నప్పుడు ఆ పెళ్లిపేటల మీద లేకపోతే ఆ పెళ్ళి ఆ ప్రాంతంలో కూర్చున్నప్పుడు ఇష్టంతో పెళ్లి చేసుకునే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళ మొహం ఎలా ఉంటుంది? ఆ ఫోటోగ్రాఫర్ అమ్మ నవ్వమ్మా ఎలా అంటాడు? అది మ్యూజిక్ ఇలా అంటాడు, నవ్వమ్మా అంటాడు. అబ్బాయినా అమ్మాయినైనా అంటాడంట. అర్థం ఏంటి? ఎంత చెప్పినా అర్థమైందా? రావట్లేదు అంటే ఆవిడికి ఆ పెళ్ళి ఏం లేదండి,
ఇష్టం లేదు. అలాగే కానుక ఇచ్చేటప్పుడు మందిరానికి వచ్చి కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు కూడా అలా ఏడుస్తూ వస్తారండి. ఏంటో వచ్చేసింది ఆదివారం, వెళ్ళి 2 గంటలు కూర్చుని వచ్చేద్దాంలే అంటూ ఏడుపు మొహం వేసుకుని వస్తారండి. అర్థమైందా? బైబిల్ ఏముంది? ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు కూడా ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు అని ఉంది. ఉందా లేదా? ఏడుస్తూ వచ్చి వారిని ప్రేమించును అని ఉందా? ఏడుస్తూ కూర్చుండు వారిని ప్రేమించును అని ఉందా? ఏడుస్తూ వాక్యం విని వారిని ప్రేమించును అని ఉందా? చెప్పాలి గట్టిగా. ఉందా? పాట పాడేటప్పుడు ఉత్సాహం ఉండాలా? ప్రార్థన చేసేటప్పుడు ఉత్సాహం ఉండాలా? ఆరాధన చేసేటప్పుడు ఉత్సాహం ఉండాలా? వాక్యం వినేటప్పుడు ఉత్సాహం ఉండాలా? మందిరం అయిపోయినప్పుడు నీరసం రావాలా? అప్పుడే అయిపోయిందా అని మనకు రాదుగా. అయిపోయింది, అమ్మ చివరి ప్రార్థన వచ్చేసింది, తొందరగా ఆమెనని చెప్పేస్తే. ఈరోజు అసలు ఫిష్ ఫ్రై చేసుకున్నాను, వాతావరణం చాలా కూల్గా ఉంది, ఇంటికి వెళ్ళి ఎప్పుడు తిందునా, ఆహా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న వాక్యం నా జీవితం కొరకే అనుకున్నట్టుగా ఆమెనని చెప్పండి పాస్టర్ గారు. అలా చెప్పగానే మా కాలు బయటే ఉంటుంది. కొంతమంది అలా అలా రెడీగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు ఆమెన్ అంటారో అసలు అలా ఇలా ఆమెనని అక్కడ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటారు. మనకి ఇంకేం అక్కర్లా. అర్థమైందా? దైవజనుడి ప్రార్థన కూడా మనకు అక్కర్లా. ఎందుకని? ఇంటి దగ్గర ఫిష్ వెయిట్ చేస్తుంది. పొద్దున్నే చంపేసాం దాన్ని, బండకేసి పామేసాం, ఏమి లేదు ఇంకా. మొత్తం అన్ని ఆహా అది నీకు ఇక్కడే కూర్చున్నావు కానీ ఆహా మసాలాలు దట్టించి ఎంత ప్రేమగా వండుకున్నాను, ఆహా ఎర్రగా ఉంది, ఆ యాసవుగాళ్ళలాగా ఆహా కూర ఎర్రగా ఉంది, ఎంత బాగుందో అనుకున్నట్టుగా ఈరోజు చాలా బాగుండుకుంటున్నాను. రోజు మీద ఎందుకు మా ఆవిడ ఈరోజు కలర్ఫుల్గా ఉండిందండి అని దాని మీద ఉండదు మనసు. ఉండదు కొంతమందికి. కానీ నీ మనసు ఎక్కడుండా తెలుసా? అబ్బా ఎప్పుడు పాట పాడతాను, ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎప్పుడు వాక్యం వింటాను, ప్రార్థన అయిపోయిందా, ఇలా ఉండాలి. కానీ మనదంతా రివర్స్ బ్యాచ్. చాలా కాలం కిందట మీకు ఒకసారి చెప్పినాడు గుర్తు. మా ఫ్రెండ్ ఒకటి వాట్సాప్లో పెట్టాడు, మందిరానికి వచ్చినప్పుడు మందిరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫోటో పెట్టాడు. మందిరానికి వచ్చినప్పుడు తాబేల్లాగా వస్తారంట. వెళ్ళేటప్పుడు ఏదో కాదు, గుర్రం పెట్టారు, హార్స్ పెట్టారు. బాగా ఆలోచించండి, హార్స్ అంటే దేనికి సూచన? వేగం. ఏంటి చెప్పండి? తాబేలు ఇప్పుడు చెప్పండి, ఎన్ని తాబేలు మందిరానికి వస్తున్నాయి పాపం. అలా అలా అది మధ్యలో ఆగి తల ఇలా లేపి చూసుకుంటూ ఉంటుంది, వెళ్దామో వద్దా అన్నట్టుగా. కొంతమంది మందిరానికి వాళ్ళు 2 అడుగులు వేసి పాటలయ్యకి వెళ్దాంలే, ఆరాధన చేసేటప్పుడు వెళ్దాంలే, 5 నిమిషాలు పోయి ప్రార్థన చేసుకుని దేవా ఈరోజు ఆరాధన సక్రమంగా జరిగించాయా అని చెప్పి ఒక 5 నిమిషాలు ముందు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటే మన సొమ్మేం పోద్దండి? నాకు అర్థం కాదు. థియేటర్కి వెళ్ళినప్పుడు ముందే టైంకి వెళ్తారా? నిజం చెప్పండి. టైం కంటే మ్యాట్ని 2:30కి అయితే మీరు 2 గంటలు కూర్చుంటారు. అయ్యో మిస్ అయిపోద్ది పాట. అసలు పాట స్టార్టింగ్ పేరులోనే ఉందంట సీన్ అంతా. సిగ్గులేదు అసలు. చాలామంది అలా ఉంటారు. అంటే సినిమాకి వెళ్ళేటప్పుడు అరగంట ముందు గంట ముందు థియేటర్లో పడి కాలుగాలి పిల్లలాగా అక్కడ తిరుగుతూ ఉంటారు. మందిరానికి మాత్రం ఇంకా ఉందలే 2 నిమిషాలు ఉందిలే, ఫస్ట్ ప్రార్థన అవగానే పాస్టర్ గారు కళ్ళు తెరిచారు అక్కడ ఉందాంలే, ఆయన కళ్ళు కనబడితే చాలు ఫస్ట్ ప్రార్థనలో వచ్చామో లేదు అంటే పాస్టర్ గారు చూస్తారని వచ్చావా? నిజమా కాదా? మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే హార్స్ లాగా రావాలా, వెళ్ళేటప్పుడు నీరసించిపోయి తాబేల్లాగా వెళ్ళాలా. మనం వెళ్ళంగా మరి దేవుడు అంటాడు నువ్వు తాబేల్లాగా వచ్చావు కాబట్టి ఆశీర్వాదాలు కూడా తాబేల్లాగానే వస్తాయి. ప్రభా ఈ సంవత్సరం అని నీ ప్రభా ఇంకెప్పుడు దీవిస్తావు ప్రభా అంటాడు. నువ్వు తాబేల్లాగా వచ్చావు, నీకు హార్స్లాగా దీవెనలు నేను ఇవ్వను, నేను కూడా నెమ్మదిగానే వస్తా అంటాడు. దేవుడు ఎలా వస్తాడు అప్పుడు? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? తాబేల్లాగా వస్తాయి. అంటే ఈ సంవత్సరం రావాల్సింది 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. అవునా కాదా? అంటే ఎందుకు ఆశీర్వాదాలు ఆలస్యంగా వస్తున్నాయి అంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఏడవడమే తప్ప ఉత్సాహం ఎక్కడుంది? మందిరంలో ఉన్నప్పుడు నీకు ఏం రావాలట? ఏం రావాలా? గట్టిగా చెప్పండి. కానీ విచిత్రం తెలుసా? మందిరంలో చాలామంది మందిరంలో కూర్చున్నప్పుడు తలపోటు, నీరసం, తలపోటు, ఆయాసం, పొట్టనొప్పి, కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి అన్నీ మందిరంలో వస్తాయి. మందిరం నుంచి బయటికి వెళ్ళి సోది కబుర్లు చెప్తారు చూసారా, ఎనర్జీ వచ్చేస్తుంది, నీరసం గుర్తురాదు అప్పుడు. అంటే మందిరంలో ఉన్నప్పుడు నీరసం, బయటికి వెళ్ళినప్పుడు ఉత్సాహం. మరి నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి. బూస్ట్ తాగినట్టు ఉండాలి. బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని యాడ్ చూసేవాళ్ళని ఇదివరకు. అవునా కాదా? అంటే అర్థం ఏంటి? మనకి మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? ఎనర్జెటిక్గా ఉండాలా. మందిరం అయ్యేసరికి
వెళ్ళేటప్పుడు అయ్యా అయిపోయింది ఏంటంటే అప్పుడే కొంచెంసేపు ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్న రోజులు మన జీవితంలో పొరపాటున ఎక్కడైనా ఒక్కరోజైనా గుర్తున్నాయా? నిజమేనా అంటారా? నమ్ముతాం, తప్పదు, మేము నమ్మాలా. నమ్మడమే మాకు ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు కదా. కానీ కొంతమంది ఉన్నారు, అలాగా ఉన్నారు, నేను కాదని అంటలే, కొంతమంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏముందంటే దేవునికి ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా ఉండాలా, దేవుడు మందిరానికి వచ్చే విషయంలో ఉత్సాహంగా ఉండాలా. ఎప్పుడైతే ఉత్సాహించే వాడిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రేమించేవాడికి ఆటోమేటిక్గా నన్ను ప్రేమిస్తే నాకు అన్నీ వచ్చేస్తాయి. నిజమా కదా? ప్రేమిస్తే అన్నీ వస్తాయి. ప్రేమ లేకపోతే ఏమి వస్తాయా? ఇప్పుడు ఎప్పుడైతే ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుందో ఒకరికొకరు ఏదైనా ఇచ్చుకుంటారు. నిజమా కదా? ప్రేమ లేనప్పుడు ఇచ్చుకుంటారా? ఇప్పుడు చాలా కుటుంబాలు మీ అందరూ తెలుసు కదండి, ఇద్దరి మధ్యలో నిజమైన ప్రేమ ఉంటే భర్తకి ఏం కావాలో భార్య చేసి పెడతా? మనకి ఇష్టం అని చేసి పెడితే, ఇష్టం లేని భార్య చేసి పెడతా? ఏదో గడ్డి తింటాళ్లే అని చెప్పి వాడు మోహన్ కొడద్దు. అవునా కదా? అంటే ఎప్పుడైతే ఇష్టం ప్రేమ ఉంటుందో అన్నీ ఉన్నట్టే. సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే విషయం ఏంటి తెలుసా? మనం ఉత్సాహంగా దేవుని విషయంలో ఉంటే, ఇచ్చే విషయంలో కానీ, దేవుడి పరిచర్యకి వచ్చే విషయంలో కానీ, దేవుని వాక్యం వినే విషయంలో కానీ, దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తారట? ఆశీర్వాదం తర్వాత ముందేంటి చెప్పండి? ప్రేమిస్తారట. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమ మనకు వద్దా? ఆయన ప్రేమిస్తే అన్నీ మనకు వచ్చినట్టే. అవునా కాదా? ఎందుకంటే మనం ఇష్టమైన వాళ్ళు ఏది కోరినా మనం ఇస్తామా ఇవ్వమా? ఇప్పుడు మీ పిల్లలంటే మీకు ఇష్టం కదా, ఇష్టమైనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇది కొను అంటే కొంటాం కదా. ఇబ్బంది అయినా కొంటాడు, తల్లి కానీ తండ్రి కానీ. ఎందుకంటే వాళ్ళ మీద ఏముంది? నీకు ప్రేమ ఉంది. అలాగే దేవునిపై దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకేం కావాలని ఇస్తాడు. ప్రార్థన చేస్తే ప్రభు నాకు ఇది ఇచ్చేస్తాడు. అందుకే అడిగినప్పుడు ప్రార్థన చేసి ప్రభు నాకు ఇవ్వంటే, అడిగిన ప్రతి బైబిల్ ఏముంది? అడుగుడి, గట్టిగా చెప్పండి, అడుగుడి, తట్టుడి, డోర్స్ ఓపెన్ అవుతాయి, వెతకుడి. అంటే మనం ఏం అడిగినా ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, చాలాసార్లు మీరు అడిగారు ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు అని అంటే, ఇచ్చే విషయంలో నువ్వు సమృద్ధిగా లేవు, ఇచ్చే విషయంలో ఉత్సాహంగా లేవు, ఇచ్చే విషయంలో సంసిద్ధతగా లేవు. అందుకనే దేవుడు కూడా ఇవ్వట్లా. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడట? గట్టిగా చెప్పండి. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. లోబి పరలోక రాజ్యం చేరడం. ఇప్పుడు చెప్పండి, మనం లోబులుగా ఉండొచ్చా? ఐఎమ్ ద రోజ్ ఆఫ్, నేను షారోను పొలంలో పూడిన పుష్పాన్ని, నేను ఇప్పుడు పరిమళ వాసనగానే ఉంటా, పరిమళ వాసనగా ఉంటాను తప్ప ఎక్కడ దరిద్రగొట్టు స్మెల్ నాలో. అంటే ఇప్పుడు చెప్పండి, పిసినారితనం అనే స్మెల్ మనలో ఉండొచ్చా? ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ జీవితంలో మనందరము లోబులమా లేకపోతే కరెక్ట్గానే ఉన్నామా? భయం చెప్దామంటే చూసారా? ఎందుకని? కాన్ఫిడెన్స్ లేదు. నేను చెప్తాను ధైర్యంగా, ఎస్ నేను కరెక్ట్గానే ఉన్నాను ఆ విషయంలో. దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు ఉత్సాహంగానే ఇచ్చాను, ఉత్సాహంగానే ఖర్చు చేశాను. దేవుడి మందిరానికి వచ్చే విషయంలో ఉత్సాహంగానే ఉన్నా. ఎక్కడ ఏ పరిచర్య చేసినా సంతోషంగా. ఈరోజు దేవుడు నన్ను బ్లెస్ చేయలేదా? మీకు అర్థమైందా? ఆర్థికంగా బ్లెస్ చేయకపోవచ్చు ప్రజెంట్, కానీ ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ విషయంలో కూడా నాకేం లోటు చేయలేదే. నాకు ఎప్పుడు తినడానికి ఉండడానికి ఏ విషయంలో నాకేం లోటు ఉందంటారా? లేదు. కారణం ఏంటి? నాకు ఇబ్బంది అయినా వెళ్ళిపోతుంది లైఫ్. అలాగా ఎక్కడ నాకు కొరత రాలా, ఎవరి ముందు వేలెత్తి చూపించుకునే స్థితి నాకు రానవలా, షామ్ ఇది కట్టలేకపోయిన పరిస్థితి నాకు రాలా. ఈరోజు నాకు అవసరమా? వస్తుంది అంతే అమౌంట్. ఎలా వస్తుందో తెలీదు, వస్తుంది. ఈరోజు ఎవరికైనా కట్టాలి అనుకుంటాను, ఈరోజు ఎలా ప్రభువా టీవీ ఛానల్ కట్టాలి, వచ్చేస్తుంది. అది ఏ రూపమైన వస్తుంది. కానీ ఒక్కరు కూడా నన్ను వేలెత్తి శ్యామ్ నా అప్పు కట్టలేదు అన్నవాళ్ళు కానీ, లేకపోతే శ్యామ్ నన్ను ఇబ్బంది పెట్టాడు, ఒక్కరితో కూడా అనిపించుకునే పొజిషన్ నాకు రానివ్వాలి. కారణం ఏంటి తెలుసా? ఏ రోజు కూడా నేను ఏడుస్తూ దేవునికి ఇవ్వాలా, సంతోషంగా ఇచ్చాను. మీకు అర్థమైందా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ పరిచర్లో మీకు కూడా ధైర్యంగా చెప్తున్నా అండి, మీ కష్టార్జితంలోంచి ఖచ్చితంగా 10వ వంతు ఎవరికి ఇవ్వాలా?
చాలామంది ఇవ్వట్లా. బైబిల్ ప్రకారం కరెక్టా కాదా? చెప్పాలా వద్దు? ఇప్పుడు మేము ఇప్పుడు కొంతమంది మరి మేము మందిరానికి ఖర్చు పెట్టాం కదండి, మరి ఆ దశమ భాగంలోనే బైబిల్ ఏమంది? దొంగ, అది నాదిరా, నిన్నెవడు ఖర్చు పెట్టమన్నాడురా అన్నాడా లేదా? అంటే కొంచెం నాటు భాషలో చెప్పాను అంతే. నేను ఎప్పుడు దొంగిలిత్తినాను నువ్వు వంటివి అని ఉందా లేదా మలాఖీలో? అంటే నిన్నెవడకొచ్చు నా సొమ్ము నువ్వు ఖర్చు పెట్టడం ఏంటి? అది నాది, నా దశమ భాగం నా ధనలిధిలోకి తీసుకురా. అది ఖర్చు పెట్టడానికి వేరొక వ్యక్తిని, ఒక యాజకుడిని దేవుడు ఏర్పాటు చేశాడా లేదా? అంటే ఇంకా దేవుని మందిరానికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే ఆ దశమ భాగం నీది కాదు, మిగతా దాంట్లో నువ్వు ఇస్తే అది నువ్వు ఖర్చు పెట్టినట్టు. కానీ మీ అందరూ చెప్తున్నానండి, ఒక దైవజనుడు ఇక్కడ నిలబడి మీరు బాగుపడాలి, దేవుని చిత్తంలో ఎదగాలని చెప్తున్నా, ఖచ్చితంగా మీ వంతులో మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశమ భాగం దేవునికి ఇవ్వండి. మందిరంలో సమృద్ధి ఉంటుంది. రెండోది, మీరు కూడా ఏం చేయబడతారు? ఒకటి ప్రేమించబడతారు. షారా, అబ్రహాం ఏం చేయబడ్డారు? మీకు విషయం తెలుసా? ఫస్ట్ దశమ భాగం ఇచ్చింది ఎవరు తెలుసా? ఎవరండి? ఎవరికి ఇచ్చాడు? షాలేం రాజుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? అంటే ఫస్ట్ దశమ భాగం మీకు. అందుకే అబ్రహాము ధనవంతుడని బైబిల్లో ఉంది. అబ్రహాము యొక్క ధనంతో పోలిస్తే ఆ ప్రాంతాల్లో ఎవడో కూడా ఆయన ముందు పనిచేయడంట. అంటే అంతగా దేవుడు ఎందుకు దీవించాడంటారు? గట్టిగా చెప్పండి. ఎందుకంటే తను ఉత్సాహంగా ఇచ్చాడు లేదా? అందుకే ఈ వాక్యం వింటున్న ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళైనా, కూడి వచ్చిన మీరైనా, ఖచ్చితంగా ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఈ మాట బల్ల గుద్ది చెప్తా, మీ దశమ భాగం ఇవ్వాల్సిందే. ఇస్తేనే మీరు ఏం చేయబడతారు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దాకా ఇవ్వలేదు కానీ డెసిషన్ తీసుకోవాలొద్దా? తీసుకోవాలా? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తారట? గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, లోపి ఎక్కడ చేరడు? ఇప్పుడు అక్కడ మీ పేరు పెట్టుకోండి ఒకసారి. అంటే వెళ్తామో వెళ్ళమో అనే దాని గురించి చెప్తున్నాను. వెళ్ళమండి. మరి ఇంకెందుకు ఈ ట్రావెలింగు? ఎందుకు ఇంత భక్తి? ఎందుకు ఇంత పరిచర్య? ఇవన్నీ మన అంతిమ ధ్యేయం చెప్పండి. అదొక్కటే కాదండి, భూమి మీద మనం దీవించబడాలి అనన్నా మన సమృద్ధిగా దేవునికి భూమి మీద కూడా ఆశీర్వదిస్తాడండి దేవుడు. భూమి మీద వదిలేస్తాడా? ఇప్పుడు షారా అబ్రహాముని ఎక్కడ దీవించాడు? హేబేల్ని ఎక్కడ దీవించాడు? మీరు బాగా సారాపతి విధవరాలు ఎక్కడ దీవించాడు? గట్టిగా చెప్పాలా? అంటే ప్రపంచ చరిత్రలో దేవుని కొరకు పరిచయం చేసిన వాళ్ళందరి ముందు బ్లెస్సింగ్ ఎక్కడొచ్చింది? మిగతా వాళ్ళందరికంటే మనం ఎప్పుడు స్పెషల్గానే ఉండవనువా? అంటే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, సంపాదించిన అక్కడే ఉంటారు. కానీ వాళ్ళకన్నా గొప్ప స్థితిలో మనల్ని అలా ఉంచాలి అని అంటే మనం పిసినితనాన్ని పక్కన పెట్టి మాసిదోని సంఘంలో ఎలా ఉండాలా? గట్టిగా మళ్ళీ చెప్పండి, మళ్ళా చెప్పండి. ఎలా ఇవ్వాలి? ఎవరికి? నిజమేనా? మాకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి హృదయ అంతరంగం నుంచి ఒక్కసారి ప్రశ్నించుకుందామా? దేవా, నిజంగా నేను లోబి జాబితాలో ఉన్నానా? పరిమళ వాసనగా నేను ఉండలేని స్థితిలో ఉన్నానేమో. ఈ పగటి వేళ నాతో నీవు మాట్లాడావు దేవా. ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు ఒక్క నిమిషం నా జీవితాన్ని నేను ఆలోచించుకుంటున్నాను ప్రభువా. దేవా, ఎన్నోసార్లు నీకు ఇవ్వాల్సిన బాగా నేను ఇవ్వలేకపోయాను. ఈరోజు నా నష్టానికి, నా కష్టానికి, నా సమస్యలకు కారణం ఇదే. నేను అనుకుంటున్నాను ఇది ఉంటే నా సమస్యలు తీరుతాయి, ఇది ఉంటే వడ్డీ కట్టొచ్చు, ఇది ఉంటే వేరే ఖర్చు పెట్టచ్చు అని అనుకుంటూ నీకు ఇవ్వాల్సిన వాటిలో దొంగిలేను ప్రభువా. కానీ ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నో, ఇక నుంచి నాకు వచ్చే సంపాదనలో ఏ రోజు కూడా నేను వెనక లాగను ప్రభువా. నాకు వచ్చిన ఏదైనా ఉండని, నాకు వచ్చిన సంపాదన అంతట్లో 10వ భాగం నీ ధన సమృద్ధిలోకి తీసుకొస్తాను. ఖచ్చితంగా ఆ తీర్మానం నేను ఈరోజే తీసుకుంటున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నాకు తెలియలేదేమో, ఈ వాక్యం వింటున్నా నీవెవరమైనా సరే ఈరోజు నువ్వు సంపాదన చిల్లు సంచులు వేసినట్టు ఉండడానికి కారణం అదే. ఈరోజు ఒక్క తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. దేవా, ఇక నుంచి నా 10వ భాగం అంతా నీ సన్నిధికి తీసుకొస్తాను, ఉత్సాహంగా ఇస్తాను. సామర్థ్యము కంటే ఎక్కువగా మాసిదోనియా సంఘం వలె, అబ్రహాము షారా వలె, హేబేలు వలె, సారాపతి విధవరాలి వలె
నేను కూడా అలా ఉంటాను ప్రభువా అని చిన్న తీర్మానం చేసుకుని చిన్న ప్రార్థన చేయండి. మీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఇంకెన్నడూ కూడా వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాక మందిరానికి వచ్చే విషయంలో ఉత్సాహంగా వస్తా, వాక్యం వినే విషయంలో ఉత్సాహంగా ఉంటా, నీ పరిచర్యకి ఇచ్చే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, మందిర ధన సమృద్ధి తీసుకొచ్చే విషయంలో, నా దశమ భాగం విషయంలో ఖచ్చితంగా నమ్మకంగా పిసినితనముగా కాక లోబిగా కాక ఖచ్చితంగా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా అంతట నేనే నీ సన్నిధికి ఉత్సాహంగా నా భాగాలు ఇవ్వడానికి, నీ పరిచర్యకు ఖర్చు చేయడానికి అటువంటి మనసు నాకు ఇవ్వు ప్రభు. నాకు కష్టం రాని నష్టం రాని రేపేమైపోద్దో అని ఆలోచన అలనాడు సారపతి విధవరాలకి రాలేదే, నాకు వస్తుంది. ఈ మాట వింటున్నప్పుడు నా బ్రతుకును మార్చుకుని ఆ విధవరాలకు ఉన్న కనీస ఇంగిత జ్ఞానం నాకు లేదేమో, ఈరోజు మార్చుకుని రేపేమైపోద్దో అని కాదు, ఈరోజు నా ప్రభు కొరకు నేనేం చేస్తున్నానా అనే ఆలోచన కలిగి ఈ తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి అంతము వరకు ధారాళముగా నీ పరిచర్య కొరకు, ధారాళముగా నీ సమృద్ధి కొరకు, ధారాళముగా నీ మందిర పరిచర్య కొరకు గుప్పిలి విప్పి సంతోషంగా ఖర్చు పెట్టి నీ ద్వారా ప్రేమించబడి ఆశీర్వదించబడి జాబితాలో ఉండునట్లు నీ కృపా సహాయం బిడ్డలపై దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.